కాసేపట్లో భారత్ పాకిస్తాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ జరగనుంది. టీ20 వరల్డ్ కప్ లో దాయాది జట్ల మధ్య సమరం అంటే ఏ ఫార్మెట్లో అయినా కనిపించే ఆసక్తి ఉత్సాహమే వేరు. టీ20 వరల్డ్ కప్ లో మరోసారి తాడో పేడో తేల్చుకునేందుకు భారత్ పాక్ సిద్ధమయ్యాయి. 2012 నుంచి వరుసగా ప్రతి టీ20 వరల్డ్ కప్ లో తలపడుతున్న ఇరు జట్లు ఈసారి కూడా తటస్థ వేదికపై తమ సత్తాను పరీక్షించుకోనున్నాయి. రెండు జట్లు తమ తొలి 2 మ్యాచ్లు గెలిచి జోరు మీదున్నాయి. దాయాదిపై తమ ఆధిక్యాన్ని నిలబెట్టుకునేందుకు అన్ని అస్త్రాలతో టీమిండియా బరిలోకి దిగుతుండగా ఇటీవలి వరుస ఓటముల తర్వాత ఈసారైనా గెలిచి బదులు తీర్చుకోవాలని పాక్ భావిస్తోంది. భారత బ్యాటింగ్ లైనప్కు సంబంధించి ఎలాంటి ఆందోళన లేదు. ఇషాన్ కిషన్, సూర్యకుమార్, పాండ్యా, దూబే తమ దూకుడైన బ్యాటింగ్ను ఇప్పటికే ప్రదర్శించారు. రింకు సింగ్కు తగిన అవకాశం రాకపోగా తిలక్ వర్మ కూడా 2 సార్లు 25 పరుగులకే పరిమితమయ్యాడు. అయితే వీరిలో ఏ ఇద్దరు చెలరేగినా భారీ స్కోర్ ఖాయం. సుదీర్ఘకాలం తర్వాత తన తొలి ప్రపంచ కప్ మ్యాచ్ ఆడే అవకాశం దక్కించుకున్న సంజు శాంసన్ మాత్రం విఫలమయ్యాడు. ఇక అభిషేక్ శర్మ అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకుంటే శాంసన్ స్థానంలో తుది జట్టులోకి వచ్చేస్తాడు. అమెరికాపై డకౌట్ అయిన అభిషేక్ తన స్థాయికి తగినట్లు విజృంభిస్తే పాక్ బౌలర్లు కష్టాలు తప్పవు. ఒంటి చేత్తో అతను అందించే ఆరంభం భారత్ భారీ స్కోర్కు పునాది అవుతుంది. బౌలింగ్కు సంబంధించి తుది జట్టులో ఖచ్చితంగా మార్పు ఉండొచ్చు. ఇక్కడి పిచ్ను బట్టి చూస్తే భారత్ 3వ రెగ్యులర్ స్పిన్నర్తో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇప్పటికీ ప్రత్యర్థి బ్యాటర్లకు మిస్టరీగానే ఉన్న వరుణ్ చక్రవర్తి, అక్షర్లతో పాటు కుల్దీప్ను కూడా ఆడించాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. హర్షదీప్ స్థానంలో అతను ఆడుతాడు. పాండ్యా, దూబే కూడా బౌలింగ్ చేస్తారు కాబట్టి రెగ్యులర్ పేసర్గా బుమ్రాకు మాత్రమే అవకాశం ఉంది. అమెరికాపై భారీ విజయం సాధించిన పాకిస్తాన్ జట్టులో ఎలాంటి మార్పు లేకపోవచ్చు. పాక్ ఇప్పటికే 2 రెగ్యులర్ స్పిన్నర్లు అబ్రార్, తారిక్లతో పాటు స్పిన్ ఆల్రౌండర్లు నవాజ్, షాదాబ్లతో ఆడుతోంది. అవసరమైతే అయూబ్ కూడా స్పిన్ బౌలింగ్ చేయగలుగుతాడు. వీరిలో తారిక్ మినహా మిగతా బౌలర్లందరిపై భారత్ గతంలోనే తమ ప్రతాపం చూపించింది. కొత్త తరహా చర్చనీయాంశమైన యాక్షన్తో ఆడే ఆఫ్ స్పిన్నర్ తారిక్ ఏమాత్రం ప్రభావం చూపుతాడనేది ఇంట్రెస్టింగ్గా మారుతోంది. పేసర్ షాహీన్ అఫ్రీది చాలా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు. ఈసారి కూడా భారత బ్యాటర్లను నిలువరించడం అతనికి కష్టం కావచ్చు. లైనప్లో టాప్ 4 మాత్రమే రెగ్యులర్ బ్యాటర్లు ఉన్నారు. అయూబ్, కెప్టెన్ అగా ఆసియా కప్లో భారత్పై వరుసగా విఫలమవగా ఫర్హాన్ ఒక్కడే రాణించాడు.